ఒకసారి అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నాడు. ఒక అహంకారపూరిత సెనేటర్ లింకన్ ను అడ్డుకుంటూ ఇలా అన్నాడు, అంత గట్టిగా మాట్లాడకు లింకన్. మీ నాన్నగారు మా కుటుంబానికి బూట్లు తయారు చేసేవారిని మర్చిపోకండి. నీ స్థానం గుర్తుంచుకో. అప్పుడు లింకన్ ఇలా జవాబిచ్చాడు, సార్, నా తండ్రి మీ కుటుంబానికి బూట్లు తయారు చేసేవారని నాకు తెలుసు. బహుశా ఇక్కడ చాలా మందికి కూడా ఆయన బూట్లు తయారు చేసే విధానం, నైపుణ్యానికి మరెవరూ సాటిలేరు. ఆయన నిజమైన హస్త కళాకారుడు. ఆయన కేవలం బూట్లు మాత్రమే కాదు, వాటిని తయారు చేయడానికి అతను తన పూర్తి మనసు పెట్టాడు. వాటి గురించి మీకేమైనా ఫిర్యాదులున్నాయా అని నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు బూట్లు ఎలా తయారు చేయాలో తెలుసు. నేను చేసిన వాటి మీద మీకు ఫిర్యాదుంటే నేను మీకు మరో జతను తయారు చేయగలను. కానీ నాకు తెలిసినంత వరకు నాన్న బూట్ల గురించి ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఆయన ఒక మేధావి, గొప్ప హస్త కళాకారుడు. నా తండ్రిని చూసి నేను గర్వపడుతున్నాను. లింకన్ సమాధానం విని అహంకారపూరిత సెనేటర్ మౌనంగా ఉండిపోయాడు. లింకన్ ఇలా కొనసాగించారు, ఇప్పుడు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? నన్ను అవమానించడానికి ప్రయత్నించారు, కానీ మీరే పరాభవం చెందారు. అప్పటి నుండి ఆ మాటలు అమెరికన్ చరిత్రలో ఎంతో గౌరవించబడ్డాయి. ఈ ప్రసంగం శ్రమ గౌరవాన్ని హైలైట్ చేసిందని, షూ మేకర్, టైలర్ వంటి వృత్తులు సాధారణ ఇంటి పేర్లుగా మారిన సంస్కృతిని ప్రభావితం చేసిందని చెబుతారు. అమెరికాలో శ్రమ పట్ల గౌరవం ఇది ప్రపంచ సూపర్ పవర్ హోదాకు దోహదపడుతుంది.